సో రంగురాళ్ల తవ్వకం అనేది ఎంత యథేచ్ఛగా జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. అయితే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు రాజుగారి స్పందన చూద్దాం, ఆయనతో మనం మాట్లాడదాం. రాజుగారు, మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము, అసలు గిరిపుత్రుల సంపదను కాపాడడానికి ఉపయోగించుకోవాల్సిన బేస్ క్యాంప్ని వాళ్ళ దొంగతనానికి ఉపయోగించుకొని, ఆ బేస్ క్యాంప్ ఎందుకంటారు అసలు దొంగతనానికి ఉపయోగించుకోవడానికి? అది అసలు గిరిపుత్రుల సంపదను కాపాడలేని ఉన్నతాధికారులు కానీ, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు? అండ్ ఒక రాజకీయ నాయకుడు కూడా వెళ్ళే పరిస్థితి లేదు అని అంటున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడే వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ సామాన్య గిరిజనుల సంపదను అసలు ఎవరు కాపాడతారు? నమస్తే మేడం గారు. ఇప్పుడు జరిగినటి సింగనాపల్లి ఘటన చూస్తే అది అధికారులు సహకారం లేకుండా మాఫియా అక్కడ తవ్వకాలకు దిగిందని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు, అనుకోరు కూడా. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాఫియా అధికారుల్ని మేనేజ్ చేసే స్థాయిలోనే కాదు, ప్రభుత్వ పెద్దల్ని ప్రభుత్వాల్ని కూడా మేనేజ్ చేసింది కాబట్టి అక్కడ తవ్వకాలు చేయగలిగారు. బేస్ క్యాంప్ పెట్టిన తర్వాత వందలాది మంది 2 రోజుల పాటు తవ్వకాలకు వెళ్ళగలిగే శక్తి, ధైర్యం ఎవరిచ్చారు వాళ్ళకి? అది అన్నిటిలోని ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే స్థాయిలో ఈరోజు మైనింగ్ మాఫియా ఇక్కడ ఉంది కాబట్టి ఆ స్థాయిలో తవ్వకాలకి అక్కడ జరిగాయి. అధికారులు అందరూ వాళ్ళకి సరెండర్ అయిపోయారు. మాఫియా బరితెగి అక్కడున్న భయభ్రాంతులు గురి చేసి తవ్వకాలు చేపట్టారు. షెడ్యూల్ ప్రాంతంలో తవ్వకాలకైనా వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆమోదం ఉండాలి. అందుకే పీసా చట్టం ఉంది. పీసా చట్టాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి, పీసా చట్టం పర్మిషన్ లేకుండా కాలు మోపడానికి కూడా అక్కడ అవకాశం లేదు. ఇన్ని రక్షణ చట్టాలున్నా, అధికారులు ఉన్నా, మాఫియా అక్కడికి వెళ్ళింది అంటే అదేదో అధికారులు తప్పుదనం అని మనం అనుకుంటే అది మన పొరపాటు అవుద్ది. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాలని శాసించినట్టు మాఫియా యొక్క స్థాయి ఆ రేంజ్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకే అక్కడ తవ్వకాలు చేపట్టారు. అక్కడ గిరిజనులు, అక్కడ పుట్టిన వాళ్ళు కనీసం పుల్ల కంపలు తెచ్చుకోవడానికైనా, వారి పశువులు మేపుకోవడానికైనా, అడవిలో తిరగడానికి 144 సెక్షన్ పెట్టడం అనేది ఎంత దుర్మార్గం అండి. అక్కడ ఏ రకమైన ఈ ట్రాఫిక్, ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయని అక్కడ 144 సెక్షన్ పెట్టారు. అక్కడ ఏమైనా తగాదాలు జరుగుతున్నాయా, కొట్లాటలు జరుగుతున్నాయా? ఎందుకు అక్కడ 144 సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది? అంటే పోలీసులు దింపి ముందుగా లోకల్ ప్రజానికాన్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి కావాల్సిన. రాజుగారు, సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో జరిగే అన్యాయాలను కూడా మీరు ఎప్పుడూ ప్రతిఘటిస్తూ ఉంటారు. అల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ రంగురాళ్ల వ్యవహారం అసలు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పటి నుంచి దీనిపైన పోరాటం చేస్తున్నారు? సిపిఎం పార్టీ ఒక్క రంగురాళ్లే కాదు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మైనింగ్ అక్రమ తవ్వకాలపైన మేము ఎప్పుడూ ఒకే పద్ధతిలో, ఒకే వైఖరితో ఉన్నాం. గిరిజనుల ప్రాంతంలో మరీ ముఖ్యంగా మేము మొదటి నుంచి అలర్ట్గా ఉన్నట్టు ఒకే వైఖరితో ఉన్నాం. గతంలో మీరు బాక్సైట్ చూసుంటారు, సైనికులే ఉద్యమం చూసుంటారు, అరకు లాంటి ప్రాంతాల్లో. ఎప్పుడైనా గిరిజన ప్రాంతంలో మైనింగ్ జరగడం అనేది ప్రకృతికి, పర్యావరణానికి, అక్కడ ఉన్న గిరిజనులకి నష్టం అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ప్రభుత్వాలు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు పద్ధతుల్లో మైనింగ్ జరుగుతుంది. అందుకు కావలసిన వాతావరణం ప్రభుత్వమే డైరెక్టర్ గా అక్కడున్న మైనింగ్ మాఫియాకి సహాయ సహకారాలు అందిస్తుంది. కొన్ని అధికార పద్ధతుల్లో, కొన్ని పర్మిషన్లతో జరుగుతున్నాయి, కాకుండా అధికార దుర్వినియోగంతో కొన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. మొదటి నుంచి మైనింగ్ విషయంలో మా పార్టీ గిరిజన పక్షాన ప్రాంతాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అది గిరిజనులకు ఒకరికే ఉపయోగపడే అంశం కాదు. అడవిని కాపాడుకోవడం అంటే దేశ సంపదను కాపాడుకోవడం, దేశంలో ఉన్న పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం సిపిఎం పార్టీ వైఖరి అది. అందువల్ల మేము ఎంత పోట్లాడినా, గిరిజనులు ఎంత ప్రతిఘటించినా, అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించుకొని అటు అధికారంలో ఉన్న పెద్దలు, ఇటు మాఫియా ఏకమయ్యి అధికారుల్ని, కింద స్థాయి సిబ్బందిని ప్రలోభాలు చేసి తవ్వకాలు చేపట్టడం అనేది ఈవెన్ కొత్త కాదు, నిరంతరం కొనసాగుతూనే ఉంది. రైట్ రాజుగారు, మీ స్పందనను తెలియజేసినందుకు. సో అది డిప్యూటీ సీఎం అడవి బిడ్డల కోసం, గిరిపుత్రుల కోసం ఎంతగా కష్టపడుతున్నారు. అసలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముందు కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదే పెట్టారు. అడవి బిడ్డలకు ఏం కావాలి ఏంటి అని. అండ్ నిన్న జరిగిన ఒక కలెక్టర్ల సదస్సులో కూడా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంని
చాలా కొనియాడారు. ఏంటంటే నిరంతరం గిరిపుత్రుల కోసం కానీ అండ్ నిరంతరం పాలన కోసం ఎంతగా శ్రమిస్తున్నారో, ఎంతగా కష్టపడుతున్నారనే విషయాన్ని మరీ కొనియాడారు. సో నిన్న గిరిపుత్రులకి అక్కడ రోడ్డు సౌకర్యం లేదు అని ఒక వ్యక్తి అడిగినప్పుడు వెంటనే అప్పటికప్పుడు 3 కోట్లకు పైన అక్కడ విడుదల చేసి వాళ్ళకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సో అసలు వేరే రంగం నుంచి వచ్చినప్పటికీ కూడా రాజకీయాల్లో ఆయన ఎంతగా కష్టపడుతున్నారు అనేది చూసి నేర్చుకోండి అని. మరి ఏంటి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? డిప్యూటీ సీఎం అడవి బిడ్డల కోసం ఇంతగా కష్టపడుతుంటే ఆయన ఆశయాలకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తూట్లు పడుస్తుందా? అయితే ఈ దోపిడీ ఏదో ఆషామాషిగా జరిగింది కాదు. దీని వెనుక పక్కా ప్రణాళిక ఉంది. ముందుగా చుట్టుపక్కల గ్రామాల గిరిజనులతో మాట్లాడారు. భయపడకండి, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నాం, అధికారులతో మాట్లాడేశాం, మీపై ఎలాంటి కేసులు రావు అని నమ్మబలికారు. రెట్టింపు కూలి ఇస్తామని ఆశ పెట్టారు. మరికొందరితో మీరు తవ్వండి, దొరికిన రాళ్లను మాకే అమ్మాలని నిబంధన కూడా పెట్టారు. చింతపల్లికి చెందిన రాజు అనే వ్యక్తితో పాటు మరో 3 సిండికేట్గా ఏర్పడి ఫారెస్ట్ అధికారులతో భారీ మొత్తంలో ఒప్పందాలు చేసుకుని ఈ తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బ్యాచ్కి ఇది కొత్తేమీ కాదు. గతంలో గుర్రాలగొంది, సత్యవరం క్వారీల్లో కూడా వీరే తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ 2 క్వారీల విషయంలో ఒక మాజీ మావోయిస్టు హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒకవైపు అధికారులను, మరోవైపు వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ ఈ సిండికేట్ ఎంతగా బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 13, 14 తేదీల్లో పక్కడ్బందీగా తవ్వకాలు జరిగాయని సిగినాపల్లి ప్రజలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆ కొండపైనే ఆధారపడి జీవించే తమకు ఆంక్షలు పెట్టి జీవనాధారంపై దెబ్బ కొడుతున్నారని అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగిన తవ్వకాలకు ఫారెస్ట్ సిబ్బందే అండగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది. అండగా ఉంటారని అధికారుల మాట నమ్మితే నిండా ముంచేశారని వాపోతున్నారు. గత 6 నెలల క్రిందట మా ఊర్లో రంగురాళ్ళ క్వారీ భారీగా త్రవ్వకాలు అనేది జరగడం అయితే జరిగింది ఇక్కడ. ఆ తర్వాత నుండి పర్మనెంట్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మా గ్రామస్తులకి ఒకటే కుండ అండి. ఆ కుండలోనే మాకు కాఫీ తోటలు, వ్యవసాయం అనేది మేము చేసుకోగలుగుతున్నాం ఇప్పటి వరకు. మేము నార్మల్గా కాఫీ తోటలకు వెళ్తే 144 సెక్షన్ అమల్లో ఉంది, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి పైకి అనేసి మాకి బేస్ క్యాంపస్ మాకి ఫారెస్ట్ అధికారులు మాకి వాళ్ళ ఆఫీసులకి చుట్టూ తిప్పుకొని మాకి బైండ్ ఓవర్ కేసులు అనేవి బుక్ చేయడం జరిగింది. ఈ 2 రోజులు అంటే శని ఆదివారాల్లో ముమ్మరంగా రంగురాళ్ళ త్రవ్వకాలు అనేవి జరిగాయి అక్కడ మా క్వారీలో. గత 6 నెలల క్రిందట మా ఊర్లో రంగురాళ్ళ అడవిలోకి పుల్లల కోసం వెళ్ళినా, కాఫీ తోటలకు వెళ్ళినా మాపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి వేధిస్తున్న మీరు ఇప్పుడు దగ్గరుండి దొంగలతో తవ్వకాలు జరిపిస్తారా అని గర్జించారు. చింతపల్లికి చెందిన ఈ 4 వ్యాపారస్తులు ఈ బేస్ క్యాంపులో ఎందుకున్నారు అని ప్రశ్నించారు. దోచుకుపోతున్నది ఒకరైతే మాపై కేసులు పెట్టడం ఏంటి? కాపలా కాయాల్సిన మీరే దొంగలకు సహకరిస్తే మేమెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వించుకోవడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వించుకోవడం, దాని రైతులకేమో ఏమి లేదు, ఏం తెలియని రైతులకేమో అడగడం వచ్చి ఇది గవర్నమెంట్ పరిపాలన అంతే కదండి. అదే మాట్లాడుతుంటే ఇప్పుడు మన ఊర్లో కొండ కానుకున్నాయి. అది అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు సౌకర్యాలతో కుంభకాయ తవ్వించుకుంటున్నారు కదా, మనకేమో భయపెడుతున్నారు ఇక్కడ కోట్లు సంపాదించినట్టు అంతే కదండి. మనం కేసులు ఇంకొకడు అంతే కదా. అదే అయితే పక్కగా డిపార్ట్మెంట్ తవ్వించడం అయితే డిపార్ట్మెంట్ మధ్య తవ్విస్తుంది. అక్కడ వాళ్ళకి సామాన్య ప్రజలకి అయితే ఇది అమెరికా ప్రజలకి బాధలు పెడుతున్నారు వచ్చి, వాళ్ళకి వీళ్ళకి వాట ఉంది కాబట్టి అంతే కదండి. సౌకర్యాలకి డిపార్ట్మెంట్ వాళ్ళకి వాట ఉంది, కానీ ఏమి తెలియని రైతులకు వచ్చి అడుగుతున్నారు అన్నమాట.
కేసులు పెడుతున్నారు, బొక్కలు పెడుతున్నారు. అది సెగినపల్లి గ్రామం అండి. 6 నెలల నుంచి ఇక్కడ రంగురాళ్ళు కోరి రన్ అవుతుంది. రన్ అయిన కోరి మూసేసి ఫారెస్ట్ వాళ్ళకి పెట్టి కాపలా పెట్టి ఉంచుతున్నారండి. మేము పుల్లలకి వెళ్ళినా, మేము కాపీ పళ్ళు ఏరుకోవడానికి వెళ్ళినా మా ఊరి వాళ్ళకి కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. పక్క గ్రామాల వారికి తీసుకొని వచ్చి ఫారెస్ట్ వాళ్ళు తవ్వించుకుంటున్నారు సార్. ఇదే కానీ న్యాయం సార్ మాకు ఇలాగా. వాళ్ళకు న్యాయం మాకు న్యాయం. వాళ్ళకి తీసేసి తవ్వించుకుంటారు, మేము కొండకు పుల్లలకి వెళ్తే మాకేమో కేసులు అంటున్నారు. ఇదే కానీ న్యాయం సార్. అందుకు కలెక్టర్ గారు, సీఎం గారు, పోలీస్ అధికారులు అందరు వచ్చి అది కోరి చూసి మాకు న్యాయం అన్నది చేకూర్చాలని మీకు తెలియపరుచుకుంటున్నాను సార్. అది గతంలో తమపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కాకరపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు వసూలు చేశారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కాపలా కాయాల్సిన అటవీ సిబ్బంది రంగురాళ్ల వ్యాపారులకు సహకరించడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నారు. కానీ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. డిఎఫ్ గారు ఆఫీస్కి వెళ్తాము, వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళ పని చర్యలు తీసుకుంటాము ఇదేదని చెప్తారు డిఎఫ్ గారు. ఇదంతా మామూలే. కనుక మేము ఈ రోజు గట్టిగా నమ్మేది ఏంటంటే ప్రెస్ వాళ్ళని నమ్ముతున్నాము, విలేకరుల మీద మేము ఆధారపడి ఉన్నాము. విలేకరులు మా కొండని, మా గ్రామాన్ని కాపాడతారని నమ్ముతున్నాము గట్టిగా. కనుక మీకు మేము ఇన్ఫార్మ్ చేసి సింతపల్లి మండలం దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక్క విలేకరు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దందా ఎక్కడి నుంచి జరిగింది? డిపార్ట్మెంట్ మేము కొండగల్పాడకి తీసుకెళ్లి మాకు 20,000 తీసుకున్నారండి. మాకు బయట వారి కేసులు రాసింది కాక మాకు 20,000 డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర. ఎందుకంటే ఇవ్వాలి, ఖర్చులు ఇవ్వండి, ఇది ఇవ్వండి, లేకపోతే మీకు స్టేషన్ పంపించేస్తామని భయభ్రాంతులకి మాకు చేశాడు. చూస్తున్నారు కదా, వాళ్లనే బెదిరించి వాళ్ల మీదే బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఉల్టా వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. ఏది ఏమైనా అడవిపై ఆధారపడి జీవించే అమాయక గిరిజనులు తమ బతుకు తెరువు కోసం అడవిలోకి వెళితే వారిపై తప్పుడు కేసులు బనాయించడం, అదే సమయంలో కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొడుతున్న దొంగలకు సాక్షాత్తు ప్రభుత్వ సిబ్బందే సహకరించడం ఎంతవరకు న్యాయం? ఈ దోపిడీదారులకు అండగా నిలుస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు? ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలి అని ఆ గిరిజనులు వేడుకుంటున్నారు. ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రైమ్ 9 కోరారు. మనకొండ, అది మనకొండ, మన ఊరి పేరు మోగుతుంది. తవ్వకలైతే బయట చేస్తే మనమే మనకు న్యాయం జరగాలి. దీని మీద ఎంతమంది మీద హస్తం ఉందో వాళ్ళందరికీ వెలిగి తీసేలా మీరు ప్రసరించాలి బ్రదర్. ఖచ్చితంగా మీ సంగతికి మేము అదే మా కోరికపై ఎవరెవరు హస్తం ఉందో వాళ్ళందరికీ బయటికి లాగండి. చాలా ఇంకా కొన్ని వీడియోస్ ఏమైనా సేకరిస్తాము, ఇంకా ఇస్తాము. మీరు మాత్రం ఖచ్చితంగా వైరల్ చేయండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళేలా చేయాలన్నా మీరు మాత్రం